పేటీఎం ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చంతా. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన నాటి నుంచి పేటీఎం వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవైసీ నియమాలను పాటించనందుకు, ట్రాన్సాక్షన్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం కస్టమర్లకు పేటీఎం బ్యాంక్ వ్యాలెట్లు, ఫాస్టాగ్ సేవలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం కస్టమర్లకు శుభవార్తను అందించింది. డిపాజిట్స్, వ్యాలెట్లు, ఫాస్టాగ్లను ఈ ఏడాది మార్చి 15 వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం యూజర్లకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఆర్బీఐ పేటీఎం సేవలను పొడిగించింది. కాగా ఆర్బీఐ ఈ గడువును ఫిబ్రవరి 29 వరకు విధించగా తాజాగా మార్చి 15 వరకు పొడిగించింది. గడువు అనంతరం ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ తన నోడల్ అకౌంట్ను పేటీఎం బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకు మార్చింది. దీంతో పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత కొంతకాలంగా ఆర్బీఐ నియమాలను ఉల్లంఘిస్తున్న బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేస్తూ భారీ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆర్బీఐ గడువు పెంచిన ఆ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.